ఆపరా బండాపు. ఏంటి తమాషాగా ఉందా? ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. అన్న వారం రోజుల నుంచి జ్వరం అన్న, అసలు బయటికి రాలేదు. ఈ రోజు బండి తీసా అన్న. అందరు చెప్పే కహానీలే గాని కిస్తీ కడతావా, బండి తీసుకెళ్ళిపోమంటావా? అన్న కొంత టైం ఇవ్వన్నా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను. ఎవరు చెప్తారో నీ కహానీలు? అన్న 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 ప్లీజ్ అన్న, వద్దన్న అన్న, ప్లీజ్ బండి అన్న. పక్కకు పెట్టు. అన్నా అన్న 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 ఒక 4 రోజులు టైం ఇవ్వన్నా, పిల్లల స్కూల్ ఫీజుల వల్ల లేట్ అయిపోయింది, ప్లీజ్ అన్న. సరే 4 రోజులు టైం ఇస్తున్నాను. ఆయిల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వు. తర్వాత జాలి దయ ఏమీ ఉండవు, అర్థమైందా? అలాగన్నా, ఈసారి మాట తప్పనన్నా. థ్యాంక్స్ అన్నా. మేడం ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి ఆటో ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడ వరకేలయ్యా. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చాను, ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది, ఒక్క కిరాయి కూడా లేదు. మేడం ఎక్కడికి వెళ్ళాలి మేడం? సర్వీసే మేడం. ఉచిత బస్సులు పెడితే ఇంకా ఆటోలు ఎవరెక్కుతారయ్యా బాబు? అదిగో బస్సు వస్తుంది, నడు జ్యోతి వెళ్దాం. ఏం చేయాలి? ఈసారి కట్టకపోతే వాళ్ళు కంపల్సరీగా ఆటో లాక్కి వెళ్ళిపోతారు. అలాగే ఈసారి మాట తప్పనన్నా. నేను ఏ పని చేయగలిగిన కూడా కాదు. ఒకవేళ వాళ్ళకి బండి అప్పు చెప్పి నేను చచ్చిపోదామన్నా, నేను బతుకుంటేనే నా పిల్లలు ఇంత దరిద్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అదే నేను చచ్చిపోతే వాళ్ళకి గుప్పుడు మెతుకులు కూడా దొరకవు. దేవుడా, ఎందుకయ్యా మా తలరాతలు ఇలా రాశావు?